హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి. మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో టమాటో రసము ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంతవరకు ఒక షార్ట్ వీడియో చేసి పెట్టిన, అప్పుడు చాలా రోజుల ముందు అప్పుడు తిన్నా కాబట్టి చాలా టేస్ట్గా అనిపించింది. ఈరోజు అయితే మన ఛానల్లో షార్ట్ వీడియో చేద్దాము. ఒక 3 టమాటాలు ఇట్లా రెడ్గా పండినవి తీసుకోవాలి. తీసుకొని ఇవి అన్నీ ఇందులో ఏమేమి కావాలన్నది అన్నీ చూపించుకుంటా మీకు వేస్తా. చూడండి, మీరు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఏమేమి వేయాలి అన్నీ కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఈ టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ఇది కూర వండుకుంటేనైతే ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నగా. ఇది పక్కకు పడేసుకోవాలి. ఆ తొడిమే భాగం అయితే ఎప్పుడూ వేసుకోవద్దు. ఈ తొడిమే భాగము అన్నిట్లా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక ఎట్లా ఎండాకాలం వచ్చింది కదా, ఈ ఎండలకైతే ఏం కూరలు పొడిగా తినబుద్ధి అయితే లేదు. అన్నము కొంచెం ఈ రసాలు వేసుకుంటే ఇష్టంగా తినచ్చు. ఈ ఉలువ చారు, ఈ టమాటో రసము, చారు మరగబెట్టడము, మామూలుగా చారు చేసుకోవడము, మజ్జిగ చారు చేసుకోవడము, ఇక ఈ ఎండాకాలం వెళ్ళనైతే కొంచెము చారులు పులుసు కూరలే వండుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజుగా ఉన్నప్పుడే తినచ్చు కడుపు నిండా. ఈ ఎండలకైతే పొడిగా తినబుద్ధి కాదు అన్నము. ఇట్లా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 4 ఎల్లుల్లి ఈ రోట్లో వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా ఇట్లా దంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇది వేడి కాగానే ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. కొలత చెప్పుతా. ఇప్పుడు ఈ టమాటో చారు ఈ రసం ఎట్లా చేసుకోవడం అనేది, ఈ 3 టమాటాలు తీసుకున్నా కదా, ఇవి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ అవుతాయి. అవి ఈ 3 టమాటాలకు ఈ 2 స్పూన్ల నూనె సరిపోద్ది. మనం కూర వేసుకునే గరిటెతో ఒక గరిటెడు అయిద్ది, సరిపోద్ది. ఫస్ట్ అయితే తాలింపు చేసుకున్నాకనే ఈ రసం చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, ఇప్పుడు కొంచెము ఉల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా వేగినాక ఈ టమాటో ముక్కలు ఇందులోనే వేసుకోవాలి.
వేసుకొని టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తబడి దగ్గరికి రావాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఈ 3 టమాటాలకు చిన్న నిమ్మకాయ అంత చింతపండు, చిన్న నిమ్మకాయ అంత సరిపోద్ది. ఇదంతా కూడా మక్కాలి. సాల్ట్ వేసుకుందాము. సరిపోద్ది. 1 స్పూన్నర ఇది. ఈ స్పూన్తో టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు. కారం వేసుకుందాము. ఇందులో ఎండు కారమే వేసుకోవాలి, పచ్చి కారం వేసుకోవద్దు. ఈ కారం కూడా ఈ స్పూన్తో స్పూన్ పావు వేస్తే సరిపోద్ది. నిండుగా అయితే 1 స్పూన్ అన్నట్టే. ఈ 3 టమాటాలకు మీరు ఎప్పుడైనా చేసుకుంటే చూసి చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా మూత పెడితే దగ్గరికి వస్తుంది. మూత పెట్టుకుందాము. టమాటా ముక్కలన్నీ ఇట్లా మంచిగా మెత్తగా ఉడకాలి. ఇట్లా అన్నీ దగ్గరికి వచ్చినాక కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి ముక్కల. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మనం ఇందులో వేసుకున్న చింతపండు, ఈ టమాటా ముక్కలు కూడా ఇట్లా గ్రేవీ లాగా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాక ఇది పులుపుకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనం తినే పులుపుకు తగినన్ని పోసుకుంటే సరిపోతాయి వాటరు. నేనైతే ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు పోసిన సరిపోతాయి. మీరు కూడా అంతే పోసుకోండి. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము దంచుకున్న ఎల్లుల్లి జీలకర్ర ఉంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము మెంతులు, జీలకర్ర వేయింపిన పొడిది, వేయింపి పట్టింది, ఈ పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు ఇది మరుగుతే సరిపోద్ది. మరగడమైన ఒకటే, మసలడమైన ఒకటే, ఏదన్నా ఒకటే. కాకుంటే కొంచెము ఇట్లా మరుగుతే సరిపోద్ది. ఇది కొద్దిసేపు మరగనిద్దాము. ఇక ఒక్క పొంగు వంగి ఇట్లా కొద్దిసేపు మరిగితే సరిపోద్ది. ఎందుకంటే ఈ టమాటా ముక్కలన్నీ కూడా మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు అన్నీ కూడా. ఇప్పుడు ఇది ఇంకా కొద్దిసేపు మరిగితే సరిపోద్ది. ఇందులోకి ఏం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. కానీ నేనైతే వెయ్య. మనం ఎందుకంటే ఎల్లిపాయలు, జీలకర్ర కూడా దంచి వేసుకున్నాం కదా, చాలు. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఎండాకాలం వెళ్ళనైతే ఇట్లా ఇది పల్లి చారు, శనగ చారు, శనగపిండితో చారు, అన్నీ రకరకాల చారులు చేసుకోవచ్చు. ఈ ఎండాకాలం వెళ్ళనైతే ఏదో ఒక చారు చేసుకోవాలి, లేకుంటే రసాలు చేసుకోవాలి. ఇట్లా చూసారు కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇట్లా మరుగుతే కొద్దిసేపు అయిపోద్ది. అమ్మా, ఈ మరుగుతానే స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. టేస్ట్ అయితే ఇంకా చూసినాక చెప్పుతా. ఇప్పుడు
కొంచెం అయితే చూద్దాము. నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి దీన్ని చూస్తేనే. ఎప్పుడెప్పుడు తిందామా అని. అన్నం అయితే కాలేదు, అన్నం వండుతా. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఇట్లా చేసుకోండి ఒక్కసారి అయితే. ఊకే టమాటాలు ఉడకబెట్టి అది ఏంది పిప్పి తీసి పడేసి ఇలా ఇంకా రకరకంగా ఉన్నాయి కదా, 3-4 రకాలు చేసుకోవచ్చు ఈ టమాటో రసం అయితే. ఒక్కసారి అయితే ఇట్లా చేసి చూడండి. మీరు ఇంతవరకు అయితే చేసి ఉండరు ఇది. ఒక్కసారి చేసినాక టేస్ట్ తెలుస్తుంది. తినండి, తిన్నాక చెప్పండి ఎట్లుందని కామెంట్ చేయండి. చూసారు కదా, చూస్తేనైతే బాగుంది కదా, తింటే కూడా బాగుంటుంది. బాగానే కాదు, కమ్మగా కూడా ఉంటుంది. సరేనా? ఈ టమాటో రసం చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, కొద్దిగా ఇట్లా చిక్కదానికైతే సరిపోద్ది. ఇదిగో ఇట్లా కొద్దిసేపు మరిగితే కొంచెం చిక్కగా అయితే సరిపోద్ది, అంతే. ఎవరైనా ఇష్టంగా తినొచ్చు ఇది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే తొందరగా లైక్ చేయండి. చేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇది ఎట్లా చేయాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూసి అయితే నేను ఏమేమి వేసినా, ఎప్పుడు ఏమి వేసినా, ఎట్లా చేసిన అనేది చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. చూసారు కదండి, మీకు నచ్చితేనే చేసుకోండి. నేను చేసే వంటలు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు, నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతాయి. ఏ వంట అయినా తెలంగాణ వంటలు కదా, ఖచ్చితంగా నచ్చుతాయి. చూసారు కదా. బాయ్ అండి, మరి ఉంటా. అన్నమైనాక తిందాము. ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో కలుద్దాము.